హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో వచ్చేసి మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా ముస్లింల దండయాత్ర అనేది మన భారతదేశం పైన ఏ విధంగా జరిగింది, అరబ్బులు కానీ తురుష్కులు కానీ ఏ విధంగా మన భారతదేశంపై దాడి చేశారు, వాళ్ళ సామ్రాజ్యాలు అనేవి ఏ విధంగా మొదలయ్యాయి అనేది తెలుసుకోవడానికి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ముందుగా ముస్లింల దండయాత్రలో భాగంగా ఎవరెవరు దండయాత్ర చేశారు, వాటి గల కారణాలు ఏంటి, దాని ఫలితాలు భారతదేశంపై ఏ విధంగా ప్రభావం చూపించాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా వచ్చేసి మనకు దండయాత్ర చేసిన వాళ్ళు ముగ్గురు ముఖ్యమైన వాళ్ళు కనిపిస్తుంటారు. ఒకరు కాసిం, మొహమ్మద్ బిన్ కాసిం, గజ్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కోరీ కనిపిస్తారు. సో వీళ్ళని ఒక చిన్న ట్రిక్ ద్వారా ఎవరు ముందుగా చేశారు, తర్వాత అది ఆర్డర్ వైజ్ గుర్తుంచుకోవడానికి ఒక చిన్న ట్రిక్ లాగా గుర్తుంచుకోండి. ఏం లేదు, ఫస్ట్గా మనకు తెలుగు గుణింతాలు మనకు తెలుసు కదా, క ఒత్తు క, గ ఒత్తు గ అనేవి మనకు తెలుగు గుణింతాలు ఉంటాయి కదా. అదేవిధంగా ఇక్కడ ఆర్డర్ చూడండి, ఫస్ట్ ఖ, తర్వాత గ, తర్వాత ఒత్తు గ, అంటే ఈ సీక్వెన్స్ వైజ్గా ఉన్నాయి. ఖ మొహమ్మద్ బిన్ కాసిం, ఖ కాసిం, గ అంటే గజ్నీ, ఘ అంటే గోరీ అని గుర్తుంచుకోండి. ఇలా సింపుల్గా ఉంటుంది. అది ఇందులో ముగ్గురులో ఎవరు ముందు దండయాత్ర చేశారు, ఎవరు తర్వాత చేశారు అంటే ఈజీగా చెప్పొచ్చు. ఫస్ట్ ఖ గాజిం, కాసిం వచ్చేసి, నెక్స్ట్ గ గజ్నీ అండ్ నెక్స్ట్ గ అంటే గోరీ అని ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు వీటి గురించి కంప్లీట్గా డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్గా వచ్చేసి మనకు భారతదేశంపైకి మొదటగా దండెత్తిన వారు అరబ్బులు. వాటికి గల కారణం ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్గా వచ్చేసి మొహమ్మద్ బిన్ కాసిం ఎప్పుడు దండయాత్ర చేశాడు అంటే క్రీస్తు శకం 712లో దండయాత్ర చేయడం జరిగింది. అయితే దానికి గల కారణం ఏంటి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్షియా రాజు అయిన పర్షియా రాజు పేరు అల్హిజాజ్కు చెందిన ఒక నౌక అనేది శ్రీలంక నుంచి బహుమానాలు తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యంలో దేబాల్ వద్ద ఈ ప్లేస్ గుర్తుంచుకోవాలి. దేబాల్ వద్ద దారి దుండగులు ఏం చేశారంటే దాన్ని దోచుకోవడం జరిగింది. అయితే ఆ దేబాల్ అనేది సింధు రాజ్యంలో భాగంగా ఉండేది. దేబాల్ అనేది ఇక్కడ సింధు రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ సింధుని ఆ సమయంలో పరిపాలిస్తున్నది ఎవరు అంటే దాహీర్ పరిపాలించడం జరిగింది. అయితే ఈ పర్షియా రాజు అయిన అల్హిజాజ్ దాహీర్ను నష్టపరిహారం కోరాడు. అయితే దానికి దాహీర్ తిరస్కరించడం జరిగింది. అతని నౌకకు జరిగిన అన్యాయం వలన అది నష్టపరిహారం కోరితే అతను దాన్ని తిరస్కరించాడు. దానికి బదులుగా ఈ మన పర్షియా రాజు అల్హిజాజ్ ఏం చేశాడంటే మొహమ్మద్ బిన్ కాసింని ఈ దాహీర్ను ఓడించుటకు తన రాజ్యానికి పంపించడం జరిగింది. దాని ఫలితంగా ఏర్పడినదే ఈ యొక్క రేవార్ యుద్ధము. ఇది చాలా ఇంపార్టెంట్. రేవార్ యుద్ధము ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 712లో జరిగింది. ఈ యుద్ధంలో దాహీర్ ఓడిపోవడం జరిగింది, మొహమ్మద్ బిన్ కాసిం గెలుపొందాడు. దీని ఫలితంగా ఏం జరిగింది అని చూద్దాం. దీని ఫలితంగా మనకు ముఖ్యంగా ఈ అరబ్బులకి దీని ఫలితంగా జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే భారతదేశం యొక్క ఆయుర్వేదము కానీ, గణిత శాస్త్రము, చదరంగం ఇలాంటి కళలు అనేవి అరబ్బు దేశాలకు వ్యాప్తి చెందాయి. ఈ యుద్ధ ఫలితంగా ఇవన్నీ కూడా వ్యాప్తి చెందడం జరిగింది. అదే కాకుండా ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జిజియా పన్ను. మనకు హిస్టరీలో ఫస్ట్ టైం మన భారతదేశ హిస్టరీలో మనకు మొట్టమొదటిసారిగా జిజియా పన్ను అనేది ఇక్కడే కనిపిస్తుంది. ఈ జిజియా పన్ను అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా పాక్షికంగా కొంతవరకు ఈ జిజియా పన్ను అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, పెట్టబడింది. ఇది ఎవరు తీసుకొచ్చారు అంటే మొహమ్మద్ బిన్ కాసిం మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. ఇది ముస్లిమేతరుల పైన విధిస్తారు, నాన్ ముస్లిం క్యాండిడేట్స్ మీద విధించే ఈ పన్నునే జిజియా పన్ను అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జిజియా పన్ను అనేది ముస్లిమేతరులై ఉండాలి. అదేవిధంగా వాళ్ళు యువకులు అంటే మన పురుషుల మీదనే విధించేవాళ్ళు. ఇందులో కొంచెం ఎగ్జామ్షన్ ఉండేది. అంటే మహిళలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, బానిసలు, అంగవైకల్యం గల వాళ్ళు, ఇలా ఫారినర్స్, ఇట్లా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క జిజియా పన్నుకు విధించేవారు కాదు. ఓన్లీ పురుషులు, ముస్లిమేతరులైన పురుషుల మీదనే ఈ జిజియా పన్ను అనేది విధించేవారు. ఇది గుర్తుంచుకోవాలి. అయితే ఈ జిజియా పన్ను అనేది మొహమ్మద్ బిన్ కాసిం ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడంటే ఒట్టోమన్ అనే ఒక రాజు దగ్గర నుంచి ఇతను కాపీ చేయడం జరిగింది. ఈ యొక్క జిజియా పన్ను ఒక ఐడియా అనేది అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ రానున్న కాలంలో దీన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచింది ఎవరు అంటే బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను దీన్ని పూర్తి స్థాయిలో జిజియా పన్నుని భారతదేశంలో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత కాలంలో అక్బర్ అనేవాడు దీన్ని రద్దు చేశాడు. మళ్ళా ఔరంగజేబ్ అనేవాడు
మళ్ళీ దీన్ని తిరిగి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశానికి ఈ యొక్క మొహమ్మద్ బిన్ కాసిం ద్వారా ఈ యొక్క అరబ్ కళలు, ఇండో సరాసనిన్ అనే కళ ఈ యొక్క భారతదేశంలో అభివృద్ధి చెందడం జరిగింది. పద్మా మహల్, లోటస్ మహల్ అనేది ఈ యొక్క కళకు ఆధారంగానే నిర్మించడం జరిగింది. ఈ కాసిం దండయాత్ర అనేది ఒక ఫలితం లేని విజయము, దీనివలన పెద్ద ఫలితం లేదు అని వర్ణించిన చరిత్రకారుడు ఎవరు అంటే ఆచార్య లేన్ పూల్, ఆంగ్ల చరిత్రకారుడు. దీన్ని ఒక ఫలితం లేని విజయం అన్నాడు. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్గా వచ్చేసి తురుష్కుల దండయాత్ర జరిగింది. అందులో ముఖ్యంగా మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ ఘోరీని మనం చూస్తాము. మహమ్మద్ గజ్నీ దండయాత్ర 1000 నుంచి 27 మధ్య కాలంలో, క్రీస్తు శకం 1000 నుంచి 27 మధ్య కాలంలో జరిగింది. ఇతని యొక్క ముఖ్యంగా ఇతను ఎవరు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఇతను వచ్చేసి రాజ్యం వచ్చేసి గజ్నీ. ఇతని రాజ్యం పేరు గజ్నీ. మహమ్మద్ గజ్నీ అంటే ఇతని గజ్నీ అనేది ఇతని యొక్క రాజ్యం పేరు. అతని పేరు మహమ్మద్. సో ఈ విధంగా మహమ్మద్ గజ్నీ అని పిలువబడతారు. ఇతని యొక్క బిరుదులు వచ్చేసి షికాన్ అంటే విగ్రహాల విధ్వంసకుడు. ఇతను రాజ్యాల మీద దాడి చేసినప్పుడు కానీ, ముఖ్యంగా దేవాలయాల మీద దాడి చేసి సంపద దోచుకోవడమే కాకుండా ఆ యొక్క అందమైన విగ్రహాలను కూడా ధ్వంసం చేసేవాడు. అందుకే ఇతన్ని షికాన్ అని పిలిచేవారు. విగ్రహాల విధ్వంసకుడు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఎమిన్ ఉద్దుద్దౌలా. ఎమిన్ ఉద్దుద్దౌలా అనేది ఎవరు బిరుదు అంటే గుర్తుంచుకోండి, మహమ్మద్ గజ్నీ. అంటే ఎమిన్ ఉద్దుద్దౌలా అంటే ఏమిటంటే ముస్లిం రాజ్య సంరక్షకుడు అని అర్థం. నెక్స్ట్ ఈ గజ్నీ యొక్క కారణం ఏంటి అనేది చూస్తే, ఇతని కారణం ఏంటి అంటే రాజ్య పటిష్టతను తన సైనిక బలోపేతం చేసుకోవడానికి, సైనిక వ్యవస్థని బలోపేతం చేసుకోవడమే ముఖ్య కారణంగా ఇతను దండయాత్రలు చేసేవాడు. సో ఇతను 1000 నుంచి 1027 మధ్యలో 17 సార్లు, గుర్తుంచుకోండి 17 సార్లు దాడి చేశాడు. ముఖ్యంగా ఇతను ఎప్పుడు దాడి చేస్తాడు ఎక్కువగా అంటే పంట కోసి చేతికి వచ్చే టైంలో, పంట కోసే కాలాల్లో ఇతను ఎక్కువగా దాడి చేసేవాడు. సో ఇతని కొన్ని ప్రధాన దాడులు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇతని యొక్క కొన్ని ప్రధాన దాడులు అనేది చూద్దాం. 1000లో వచ్చేసి మనకు ఖైబర్ కనుమ ఏరియాలో మనకు దాడి చేయడం జరిగింది. ఖైబర్ కనుమలో 1014లో చక్రస్వామి దేవాలయం మీద దాడి చేయడం జరిగింది. 1008లో ఇది ఇంపార్టెంట్. 1008లో వచ్చేసి వైహింద్ యుద్ధము జరిగింది. వైహింద్ అంటే ఇది పేషావర్ అని వాళ్ళ ప్రకారం పేషావర్ ఏరియా అని పిలుస్తారు. వైహింద్ యుద్ధం జరిగింది. ఇక్కడ ఆనందపాలను ఓడించి జ్వాలాముఖి దేవాలయాన్ని దోచుకున్నాడు. జ్వాలాముఖి దేవాలయం ఏ సంవత్సరంలో అంటే 1008లో జ్వాలాముఖి దేవాలయంను దోచుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి 1018 నుంచి 19 ఈ మధ్య కాలంలో మధుర, కన్నౌజ్లపై దాడి చేసి అక్కడ దేవాలయాలను ధ్వంసం చేయడం జరిగింది. 1021లో వచ్చేసి గ్వాలియర్ పైన దాడి చేశాడు. 1026లో ఇది చాలా ఇంపార్టెంట్. 1026లో వచ్చేసి గుజరాత్లోని సోమనాథ్ దేవాలయంని దోచుకున్నాడు. ఇది 16వ దాడిగా మనకు చరిత్రకారులు పేర్కొంటున్నారు. 16వ దాడిగా దీన్ని చూస్తాం. 1026లో గుజరాత్లోని సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్నాడు. ఇది 16వ దాడిగా చూస్తాము. ఇట్లా ఈ విధంగా ఇతను సుమారుగా 1030 ప్రాంతంలో ఇతను మరణించడం జరిగింది. 1027లో వచ్చేసి సింధులోని జాట్స్ తెగపై దాడి చేశాడు. గజ్నీతో పాటుగా చరిత్రకారులు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అల్బెరూని, ఫిరదోసి భారతదేశానికి రావడం జరిగింది. ఈ యొక్క ఫిరదోసి అనే అతను షానామాని రచించాడు. ఈ అల్బెరూని వచ్చేసి కితాబ్ ఉల్ హింద్ అనే రచన చేయడం జరిగింది. దీన్ని 11వ శతాబ్దపు దర్పణం అంటారు. ఇతన్ని తూర్పు దేశాలకు హోమర్ అని పిలిచేవారు. అల్బెరూని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ తారీఖ్ ఈ హింద్ అనే రచన చేయడం జరిగింది. ఈ యొక్క తారీఖ్ ఈ హిందుని దీన్ని తిరిగి ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అంటే సచావో అని గుర్తుంచుకోండి. అదేవిధంగా అల్బెరూని యొక్క అసలు పేరు వచ్చేసి అబూ రేయాన్ అంటాము. ఇతను బృహత్ సంహితని అరబిక్లోకి అనువదించింది ఎవరు అంటే అల్బెరూని. గజనీ ఆస్థానంలో ఇంకొక చరిత్రకారుడు వచ్చేసి ఉద్బి. అతని యొక్క రచన వచ్చేసి తారీఖ్ ఈ యామిని అనేది అతని యొక్క రచన. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే మహమ్మద్ ఘోరీ యొక్క దండయాత్ర చూద్దాము. ఇది క్రీస్తు శకం 1176 నుంచి 1206 మధ్య. అయితే ఇతని యొక్క రాజ్యం పేరు వచ్చేసి మనకు ఘోరీ అంటున్నాం. ఘోరీ అనేది రాజ్యం పేరు. ఇతని పేరు మహమ్మద్ బిన్ శామ్ అనేది మహమ్మద్ ఘోరీ యొక్క అసలు పేరు మహమ్మద్ బిన్ శామ్. ఇతని యొక్క రాజ్యం ఘోరీ కాబట్టి ఇతన్ని మహమ్మద్ ఘోరీ అని పిలవడం జరుగుతుంది. సో కారణం ఏంటి, ఇతని యొక్క ముఖ్య కారణం ఏంటి అనేది చూస్తే, ఇతనికి కారణం ఏంటంటే భారత్లో భూభాగాన్ని పొందడమే ఒక తన ధ్యేయంగా ఇతను దాడి చేశాడు. అంటే భూభాగాలను ఆక్రమించడమే ఇతని ప్రధాన ధ్యేయము మహమ్మద్ ఘోరీ. అయితే మొదటిసారిగా చూస్తే
1175లో ఒకటోసారి ఇతను మొదటి దాడి చేశాడు. వాయవ్య భారతదేశం పైన ఇతను మొదటి దాడి చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1178లో మౌంట్ అబూ యుద్ధము లేదా గుజరాత్ యుద్ధము అంటాం. ఇది ఎప్పుడు జరిగింది? 1178లో. ఎవరెవరి మధ్య జరిగింది? ఇది గోరి, రెండవ భీమదేవుడు లేదా ఇతన్నే మూలరాజు అని పిలిచేవారు. వీళ్ళిద్దరి మధ్యన మొదటిసారిగా 1178లో మౌంట్ అబూ యుద్ధం జరిగింది. ఇందులో గోరి ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ 1191లో ఇది చాలా ఇంపార్టెంట్, మొదటి తరైన్ యుద్ధము జరిగింది. బటిండా ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం జరిగినదే ఈ మొదటి తరైన్ యుద్ధము. ఇందులో ఎవరెవరు తలపడ్డారంటే గోరి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ అనేవారు తలపడ్డారు. దీనిలో పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1192లో మనకు రెండవ తరైన్ యుద్ధం జరిగింది. ఇందులో చౌహాన్ గోరి చేతిలో ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీని ఫలితంగా అయితే ఈ యొక్క రెండవ తరైన్ యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని ఫలితంగానే భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపనకు నాంది పలికిన యుద్ధం ఏమిటి అంటే రెండవ తరైన్ యుద్ధము. క్రీస్తు శకం 1193లో ఈ కుతుబుద్దీన్ ఏం చేశాడు? ఇతని యొక్క ఇద్దరు కమాండర్స్ ఉంటుండేవాళ్ళు. అందులో ఒక కమాండర్ వచ్చేసి కుతుబుద్దీన్. ఇతను ఢిల్లీ ప్రాంతాన్ని కూడా ఆక్రమించడం జరిగింది. ఆ విధంగా ఢిల్లీ అనేది రాజధానిగా చేసుకోవడం జరిగింది. రాజధాని అనేది ఢిల్లీగా మారింది. నెక్స్ట్ 1194లో చాంద్వారు యుద్ధము. ఈ చాంద్వారు యుద్ధంలో గోరి అనేవాడు కనోజ్ గహద్వల రాజు అయిన జయచంద్రుడిని హతమార్చి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. చాంద్వారు యుద్ధము ఎప్పుడు జరిగింది? 1194లో. అయితే గోరితో పాటుగా ఇద్దరు జనరల్స్ భారత్కు వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే బక్తియార్ ఖిల్జీ అండ్ కుతుబుద్దీన్ ఐబక్. ఇద్దరు జనరల్స్గా ఉండేవారు, సైన్యాధిపతులుగా. బక్తియార్ ఖిల్జీ అనేవాడు బెంగాల్ పాలకుడైన లక్ష్మణసేనుడిని ఓడిస్తే, ఈ మన కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఇతను మధ్య భారతము మరియు పశ్చిమ భారతదేశాలపై దాడి చేసి విజయం సాధించాడు. గోరి తాను ఆక్రమించిన ప్రాంతాలన్నిటికీ డిప్యూటీగా ఐబక్ను నియమించి తన యొక్క రాజ్యానికి తిరుగు ప్రయాణం చేశాడు. 1206లో జీలం నది దగ్గర తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో జీలం నది దగ్గర దమ్యక్ అనే ప్రాంతం, ఇది గుర్తుంచుకొని, దమ్యక్ అనే ప్రాంతం వద్ద కొక్కర్ అనే తెగ గోరీని దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ వార్త విన్న తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రం ప్రకటించి బానిస వంశ పాలన అనేది ఢిల్లీ సుల్తాన్ల పాలన లేదా బానిస వంశ పాలన అనేది ప్రారంభించారు. ఈ విధంగా భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు, ముస్లిం రాజుల పాలన అనేది మొదలైంది. అయితే ఇక్కడ మనకు అల్బెరూని గురించి కొంత ఇన్ఫర్మేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ జామెట్రీని రచించినది ఎవరు? యూక్లిడ్. దీనిని సంస్కృతంలో అల్బెరూని రచించాడు. అరబ్బుల దండయాత్ర కాలంలో, ఈ అరబ్బులు దండయాత్ర చేస్తున్న కాలంలో ఖలీఫాగా ఎవరున్నారు అంటే హజరత్ ఉమర్ ఖలీఫాగా ఉన్నాడు. గజనీచే ఇస్లాంలోకి ఒక రాజు మార్చబడ్డాడు. అతను ఎవరు అనేది కూడా గుర్తుంచుకోవాలి. గజనీచే ఇస్లాంలోకి మార్చబడిన కాశ్మీర్ రాజు ఎవరు అంటే సుఖపాలుడు. అందపాలుని యొక్క కుమారుడే ఈ యొక్క యువరాజు సుఖపాలుడు. ఇతనికి ఏం పేరు ఇచ్చాడు గజనీ అంటే? నవాజ్ షా అనే పేరు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ముస్లిం రాజ్య స్థాపన అనేది భారతదేశంలో జరిగింది. ఇంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.